అంటారు. ఇలాంటిది మనోళ్ళు నమ్మడం ఏంటండి? ఎక్కువ ఏదైనా అనుకుంటే సరిపోద్దంటే ఇప్పుడు అడుగుతున్నాను, శ్రమ పోవాలంటే పోద్దా? కరోనా టైంలో ఎలాగన్నారు, కొంచెం గ్లాసు పట్టుకుని మేడ మీదకి వచ్చి అన్నారట, టంగ్ మనం కొట్టి 1 2 3 కరోనా ఓ అన్నారంట. పోలేదు, వచ్చేస్తుంది, మళ్ళీ రెడీగా ఉంది. పో అంటే పోద్దని అడుగుతున్నాను. పో అంటే శ్రమ పోదు, పో అంటే వ్యాధి పోదు, పో అంటే కష్టం పోదు. మరి ఏం చేస్తే పోద్ది? శ్రమను అనుమతించిన వాడు మళ్ళీ మన శ్రమను చూస్తే గాని శ్రమ పోదంటే నువ్వేం చేయాలి? ఆ శ్రమను అనుమతించిన దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి. ఆ దేవుని చేతిలో మళ్ళీ నీ జీవితాన్ని పెట్టాలి. ఆ బాధ కలిగించడానికి అనుమతించిన దేవుడి చేతిలో నీ బాధను పెట్టాలి. ఆ కష్టము కన్నీరు జవాబుని దేవుడికి తెలియచేస్తే గాని దేవుడు మళ్ళీ నీకు జవాబు ఇవ్వడగాక ఇవ్వడు. దేవుడు ఇవ్వడగాక ఇవ్వడు. మరి ఏం చేయాలి ప్రభు అంటే ఇదిగో చెప్తున్నాడు, యెర్మీయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. అంటే ఈ 3వ అధ్యాయంలో బాధపడుతున్న వ్యక్తి ఎవడు? ఈ 3వ అధ్యాయంలో బాధపడుతున్న ఈ నరుడు ఎవరంటే యెర్మీయా గ్రంథం చెబుతుంది, విలాప వాక్యాలు చెబుతుంది. ఆయన ఎవరో కాదు, ఆ బాధపడుతున్న వ్యక్తి, ఇశ్రాయేలు పక్షమున బాధపడుతున్న వ్యక్తి యెర్మీయా. నేను బాధను అనుభవించిన నరుడు నన్ను ఎందుకు అంటున్నాడు? ఇశ్రాయేల్ అందరినీ ఒక వ్యక్తిగా మార్చుకుని ఆ బాధ అంతా ఈయన మీదేసుకుని వాళ్ళ పక్షమున మాట్లాడుతున్నాడు. నేను బాధను అనుభవించిన నరుణ్ణి దేవుడే నా జీవితంలోని కొన్ని అనుమతించాడు. దేవుడే నా జీవితంలో కొన్ని అనుమతించాడు. ఆ అనుమతించిన దేవుని బట్టి నేను బాధపడుతూ కొన్ని విషయాలు నేర్చుకుని, ఇశ్రాయేలు సమాజమా, ఇశ్రాయేలు జనాంగమా, మీరు నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలంటే ఈ శ్రమల టైంలో కొన్ని సూత్రాలు మీరు నేర్చుకోండి. ఏం చేయాలి? 24 వచనం చెప్తున్నాడు చూడండి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. నరుడు ఆశ కలిగి ఏమి నేర్చుకోవాలట? ఆయన మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు చూడండి. ఆయన యందు యెహోవా నా భాగమని అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. అంటే దేవుణ్ణి బలంగా నమ్మాలి. ఎలాంటి టైంలో నమ్మాలి? నీకు ఇల్లు వాకిలు ఇచ్చినప్పుడే కాదు, నీకు వ్యాధులు భయంకరమైన బాధలు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి దేవుడిగానే నమ్మాలి. యెర్మీయా వాళ్ళకి ఆన్సర్ నేర్పిస్తున్నాడు, వాళ్ళకి ఎలా మాట్లాడాలో చెబుతున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడో చూడండి. మీరు దేవుణ్ణి అప్పుడు నమ్మడమే కాదు, మీకు అన్నీ కలిసి వచ్చినప్పుడు నమ్మడమే కాదు, మీకు బాధలు వచ్చినప్పుడు కూడా దేవుడు నమ్మాలి. అప్పుడు ఆయన మన భాగమే, ఇప్పుడు ఆయన మన భాగమే, ఎప్పుడు ఆయన మన స్వాస్థ్య భాగమే. ఆయన ఎప్పుడు మీరు బలంగా నమ్మాలి. ఇప్పుడు ఒకళ్ళు ఏదో బాధ జరుగుతుందని దేవుడా మమ్మల్ని వదిలేసావని అనకండి. ఆయన ఎందుకు బాధలు అనుభవిస్తున్నాడంటే మీకు ఇంకా దగ్గర అవడానికి ఏదో బాధలు అనుమతిస్తున్నాడు. ఏం చేస్తా ప్రభు అంటే ఆ యెర్మీయా చెప్తున్నాడు, ఏమీ లేదు, నేను బాధపడుతున్నప్పుడు నేను ఒక మాట నేర్చుకోవాలట మనుష్యుడిగా, యెహోవా దయాళుడని నేర్చుకోవాలి. బాధల్లో ఏం నేర్చుకోవాలట? యెహోవా దయాళుడని నేర్చుకోవాలట. బాధల్లో యెహోవా దయాళుడేంటి అంటే, బాధపడుతున్నప్పుడు యెహోవా దయాళుడని నేర్చుకుంటే బతుకుతామా? బైబిల్ చెప్తుంది ఎస్, బాధల్లో యెహోవా దయాళుడని నేర్చుకుంటే బతుకుతామని. ఎలా అంటే ఇప్పుడు బాధపడుతున్నామండి, శ్రమతో ఒక ప్రాబ్లం ఉంది, బాధతో ఒక ప్రాబ్లం ఉంది. బాధని ఎలా డీల్ చేయాలో, బాధని ఎలా ఎదుర్కోవాలో, బాధ విషయంలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, బాధని ఎలా తొలగించుకోవాలో దాన్ని దేవుడి దగ్గరికి పోయి మనం సరిగ్గా డీల్ చేయడం నేర్చుకోకపోతే ఆ బాధ మనల్ని ఏం చేస్తుంది చెప్పనా? సూసైడ్ చేసుకునేలా చేస్తుంది. ఇప్పుడు సంసారం బాధలు ఉన్నాయండి, తల్లికి ఎన్నో బాధలు ఉంటాయి. ఆ బాధలు సంసారంలో వాళ్ళు తట్టుకోలేక ఏం చేస్తారు చెప్పండి? ఇంకేముంది, పక్కన ఉంది కదా మీ బంగాళాఖాతం, అందులోకి పోతారు. సముద్రంలోకి దూకేస్తుంటారు, నదిలోకి దూకేస్తుంటారు, బావిలోకి దూకేస్తుంటారు, ఫ్యాన్ వేసుకుంటామంటారు. ఇంకా చెప్పండి, ఇంక ఫ్రీగా వస్తుంది గ్యాస్, ఆ గ్యాస్ స్టవ్ వెలిగించేసుకుంటామంటారు. ఇంకా చెప్పండి, పురుగుల మందు తాగేస్తారు, రకరకాలు చేస్తారు. ఎందుకు అలా చేస్తున్నావు? నువ్వు క్రైస్తవురాలు కదా, నువ్వు ఇలా చేస్తున్నావు ఎందుకంటే ఆమెకు శ్రమను ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు. మాట్లాడితే చాలామంది భర్తలకి భార్యలకి గొడవలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, టపాలు మనం గొడవ వచ్చిన వెంటనే లోపల పోయి గడెట్టేసుకుంటారు. నేనైతే తీయమన్ను, ఎట్టుకో అంటాను, ఎట్టుకో. ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియోలో ఒకడు వచ్చి ఆడిని బెదిరింటున్నాడు, ఏయ్ మాట లేదంటే మీ ఆవిడని చంపేస్తా అన్నాడు. ఆడన్నాడు, చంపే, ఇంకో దాన్ని చేసుకుంటా అన్నాడు. నీకు అర్థమైందో? మాట్లాడితే డోర్లు వేసాడు, మాట్లాడితే గ్యాస్ దగ్గర పోవడం, మాట్లాడితే ఫ్యాన్ వైపు చూడడం, కుర్చీ ఎక్కడని మళ్ళీ మనకు వినబడేలా చెప్పడం. యెజబెల్ తినంగా చేయాలి, మళ్ళీ మనకి కామెంటరీ ఒకటి.
అలానే ఎవరిని చేయమని కదండో నా ఎంకరేజ్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి బెదిరింపులు చేస్తారు. అంటే చిన్న శ్రమను కాపురంలో తట్టుకోలేనప్పుడు నువ్వు క్రైస్తవ స్త్రీగా నీ కాపురం చేయడం వచ్చిందా? పురుషులు ఉంటారు, వీడికి ఏదో బిజినెస్లో ప్రాబ్లం వస్తున్నాడు, బిజినెస్లో ప్రాబ్లం వస్తే తాగుతావరా? ఏం తాగుతున్నాడు? తాగే తిరుగుతున్నాడు. ఆడికి బిజినెస్లో ప్రాబ్లం వస్తే తాగుతున్నాడు. బయటోడికి ఏదన్నా బిజినెస్లో ప్రాబ్లం వస్తే తాగుపోతే అయిపోతున్నాడు. అంటే నీకు బాధను ఎదుర్కొనలేక తాగేస్తావా? అరే బాధను తట్టుకోలేక సిగరెట్ అలవాటు చేసుకున్న వాళ్ళు లేరు, బాధను తట్టుకోలేక తాగిన వాళ్ళు లేరు, బాధను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న మగాళ్ళు లేరు. మధ్యకాలంలో వీడియోలు వచ్చినాయి, మీరు చూసారు లేదో, వాళ్ళ ఆవిడ బాధ పెట్టిందని చెప్పాడు సూసైడ్ చేసుకుని. మరి ఇది మరీ ఇద్దరం అండి. వాళ్ళ ఆవిడ బాధలు తట్టుకోలేక ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు పురుషుల సైడ్ కూడా ఆలోచిస్తుందంట. ఎందుకు? ఈ వేధింపులు కేవలం స్త్రీలకే కాదు, చెప్పండి, నాకు అర్థమైంది కోర్టుకి. ఏమైనా చూడండి, ఎలాంటి బాధలు తట్టుకోలేక మీరు అర్థమవుతుందో లేదో, మగాళ్ళు కూడా కొన్ని తట్టుకోలేక తాగుబోతులు అయిపోతున్నారు, తిరుగుబోతులు అయిపోతున్నారు, రైల్వే ట్రాక్ల మీద పడి చచ్చిపోతున్నారు, ఎల్లెల్లి లారీల కింద పడి చచ్చిపోతున్నారు. దేనికంటే శ్రమని ఎలా తొలగించుకోవాలో తెలియడం రాక, శ్రమను తట్టుకునే శక్తి రాక కాపురాలు చేయలేకపోతున్నారు, కాపురాలు భార్యతో చేయలేకపోతున్నారు, బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే తట్టుకోలేకపోతున్నారు, ఏదన్నా వ్యాధి వస్తే నాకేంటి ఇలాంటి వ్యాధి వచ్చిందని చెప్పి ఆ వ్యాధి తీరు ఉపశమనం ఉందని తెలిసే లోపే కంగారు అయిపోయి ఏం చేస్తున్నారు చెప్పి ఆ వ్యాధి కొరకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపో. భార్యని కాలం బతకాల్సిన వాళ్ళ జీవితాన్ని ఎంత విడ్డూరంగా మార్చేసుకుంటున్నారండి. శ్రమలను డీల్ చేయడం రాక, శ్రమలతో ఒక ప్రాబ్లం ఉంది. శ్రమని రైటర్స్, కామెంట్రియర్స్ ఏమని మాట్లాడారంటే, కొంతమంది కామెంటరీ రాస్తున్నప్పుడు ఇలా రాస్తారు, శ్రమలట అగ్ని లాంటివట, ఆ అగ్నిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలట. అగ్ని దగ్గరికి శ్రమ లాంటి అగ్నులు వచ్చి, ఆ శ్రమ లాంటి భయంకరమైన అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు, ఆ అగ్ని లాంటి శ్రమలు తెర మీద నిలబడినప్పుడు ఒక నేర్చుకోవాలట. ఏమి నేర్చుకోవాలి తెలుసా? మనం మట్టిగా ఉన్నాం అనుకోండి, మట్టి అగ్ని దగ్గరికి వెళితే ఏమవుతుందండి? గట్టిగా మారిపోయి పొడి పొడిగా మట్టి రాలిపోతుంది. అదే మైనువులా ఉన్నాం అనుకోండి, ఏమవుతుందండి? అరిగిపోతుంది. అదే మట్టిలో బంగారంలో కూరుకుపోయిన మనం అగ్ని లాంటి శ్రమల దగ్గరికి వెళితే, ఆ అగ్ని లాంటి శ్రమే మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? బంగారంలో మార్చేస్తుంది. ఈ సూత్రం మీకు అర్థమైతే, శ్రమలు ఎందుకు వస్తాయి అంటే తెలుసా? మట్టి అయిన వాడైతే రాలిపోతాడు, మైనమైన వాడైతే కరిగిపోతాడు, శ్రమలో స్ట్రాంగ్గా నిలబడిన వాడు బంగారం లాగా మెరిసిపోతాడు. అందుకే దేవుడు కొన్ని శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఇశ్రాయేల్ అంటే బంగారం వాళ్ళు, దేవుని ప్రజల వాళ్ళు. అలాంటిది వారి మట్టిలో కలిసిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అలాంటి కావలసిన దేవుని పిల్లల్ని, బంగారం లాంటి వారిని దేవుడు తెర మీదకి తీసుకురావడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? మీ భక్తి వైరాగ్యం తగ్గుతుందని దేవుడు తీసుకున్న నిర్ణయం. మళ్ళీ వీళ్ళని సానబెట్టాలనుకున్నాడు. ఆ సానబెట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆ అనుమతి ఇచ్చినప్పుడు ఆ శ్రమలు ఎలా తట్టుకోవాలో తెలియాలి. ఎలా తట్టుకోవాలో ప్రభు అంటే ఇప్పుడు దేవుడు నేర్పిస్తున్నాడు. శ్రమల్లో ఇంకేమీ లేదు. శ్రమ వైపు చూడకండి, బాధ వైపు చూడకండి, మనుషుల వైపు చూడకండి. ఎందుకంటే వాళ్ళకి వాదార్చడం రా. మరేం చేయాలి? నీ శ్రమ వస్తున్నప్పుడు దేవుని వైపు చూడు. చూస్తున్నప్పుడు మనసులో ఒక మాట జ్ఞాపకం పెట్టుకో, దేవుడు దయాళుడు. ఏమని జ్ఞాపకం పెట్టుకోవాలి? దేవుడు దయాళుడు. దయాళుడు అంటే ఎప్పటికైనా నా శ్రమను చూసి జాలి పడతాడు. ఈరోజు జాలి పడకపోవచ్చు, రేపు జాలి పడకపోవచ్చు, ఎల్లుండి జాలి పడకపోవచ్చు, కొన్ని సంవత్సరాలు జాలి పడకపోవచ్చు. నా బాధ ఏంటో నా భర్తకు అర్థం కాకపోవచ్చు, నా బాధ ఏంటో నా భార్యకి అర్థం కాకపోవచ్చు, నా బాధ ఏంటో నా స్నేహితులకు అర్థం కాకపోవచ్చు, నా బాధ ఏంటో నా సంఘస్థులకు అర్థం కాకపోవచ్చు. కానీ నా దేవుడికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అర్థమైందని నాకు జవాబు అనుగ్రహిస్తాడు. ఆ ఒక్క హోప్ మన జీవితంలో స్టార్ట్ అయితేనట, నా దేవుడు దయాళుడని అర్థమైతే, ఆ దయాళుడని నమ్మిన పదం బాగా వినండి, దేవుడు కొరకు బతకాలన్న నిర్ణయం మన గుండెల్లో రేపుతుందంట. బయటోడికి కనిపిస్తుంది, రే ఇలాంటి శ్రమ వస్తే మేము ఎప్పుడో చచ్చిపోదురా, నువ్వు ఇంకా అలా ఎలా బతుకున్నావురంటే, ఈ విశ్వాసం అంటాడట వాడితో, అలాంటి శ్రమ వస్తే మేము ఎప్పుడో చనిపోదురా, నేను లేదు తాగుబోతున్నా తిరిగిపోతున్నా అయిపోదును, లేదా ఎందులో కన్నా దూకు చనిపోదును. ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు ఇక లైఫ్ పోయిందనే, ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఎలా బతుకున్నావురంటే, అప్పుడు విశ్వాసం చెబుతాడట, నేను ఇంకా ఎలా బతుకున్నానంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం నాకు తెలుసు. ఆ విషయం ఏంటంటే, నా దేవుడు దయాళుడు, ఎప్పటికైనా నా జీవితానికి ఆన్సర్ ఇస్తాడని ఎదురు చూస్తాను. ఆ ఆన్సర్ రానే వస్తుంది, అంతుకు బతుకున్నానని చెబుతాడు. ఇప్పుడు చెప్పండి, బయటోళ్ళకి శ్రమలు వస్తే తట్టుకోలేరు, బయటోళ్ళకి బాధలు వస్తే తట్టుకోలేరు, కానీ క్రైస్తవుడు విశ్వాసి
బాధలు వచ్చినా తట్టుకుంటాడు. ఎలా తట్టుకుంటాడంటే వాడి గుండెలో ఒక మాట ఉంటుంది, యెహోవా దయాళుడు. ఒక ఉదాహరణ చెప్తాను త్వరగా. వరవరని ఒక సేవకుడు ఉండేవాడు. ఆయనకి భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. ప్రపంచ సువార్త యాత్రికుడు అని పేరు ఆయనకి. గొప్ప సువార్త జరిగించేవాడు. ఆ గొప్ప సువార్త జరిగిస్తున్న ఆయనకి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చేసింది. డాక్టర్లు చెప్పేశారు ఇంకా 90% ఈయన బతకడు, 90% బతకడు, చాలా కష్టం, ఓప్స్ వదిలేసుకోండి. డాక్టర్లు ఐసీయూలోకి తీసుకెళ్లారు, లోపల పెట్టారు. చుట్టాలను కానీ, పట్టాలను కానీ, కుటుంబీకులను కానీ, సంఘస్థులను కానీ, స్నేహితులు కానీ ఎవరిని రానివ్వలేదు. లోపల ఒక్కరినే పెట్టారు. భయంకరమైన ఆ టెస్ట్లు ఏదో చేస్తారుగా వాళ్ళకి, టర్ఫీ ఏదో ఉంటుంది, ఆ భయంకరమైన వైద్యం స్టార్ట్ చేశారు. ఘోరంగా బాధ కలిగించే ఆ వైద్యం. అది చేస్తున్నప్పుడు ఆయన ఒక్కడే ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్లు చేస్తున్నారు, నర్సింగ్ డిపార్ట్మెంట్ ఉంది, అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తుండగా మనిషికి మాత్రం భయం లేదు. ఏదో తెలియని ధైర్యం ఆ పాస్టర్ గారికి, ఉండెళ్ళిండ ధైర్యం. కొన్ని రోజుల తర్వాత పాస్టర్ గారికి వైద్యం బాగా జరిగింది. బతకడు అనుకున్న పాస్టర్ గారు బతికేశారు. బయటకు వచ్చారు, ఇంటర్వ్యూ అడిగారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు, పాస్టర్ గారు ఎవరైనా అయితే ఇలాంటి వ్యాధి వచ్చిందనగానే సగం చచ్చిపోతారు, చచ్చిపోరా? మనకే రేపు పొద్దున్నే డాక్టర్ ఎదురు చెప్పారు అనుకోండి, ఏమొద్దులేండి, హాస్పిటల్కి వెళ్ళిన పైనుంచి కిందకి ఇలా చూసాడు అనుకోండి, ఒకడు వచ్చావా ఎవరైనా తీసుకొచ్చావా అని, కానీ అక్కడే 2 మోసం చేయబోతున్నాడు, పాస్ అవుట్. ఇంకా పాస్టర్ గారు బాగా వినండి, పాస్టర్ గారికి ఎంత చెప్పారండి, చెవుల్లో పడింది 90% ఈయన బతకడానికి. కానీ ఆయనకి ఎక్కడో తెలియని ధైర్యం. మనకు డాక్టర్ పైనుంచి కిందకు చూస్తే భయం వేసేస్తుంది. ఏదన్నా కొత్తగా ఇప్పుడు లక్షణాలు, మళ్ళీ వ్యాధులు phase 3 చెప్తున్నారు కదా ఇప్పుడు, ఆ వ్యాధి లక్షణాలు ఏమని చెప్పారు అనుకో, వస్తే ఎలా ఉంటుంది అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముందుగా కుడి ముక్కు మూసిపోయినట్టు ఉంటుంది. అంటే అలాగే ఉంది, ఢిల్లీ తర్వాత నాకేలా ఉంది కేసు, రెండోది కోనసీమకి వచ్చాను కదా, వస్తుందేమో అనుకో. అన్ని భయాలే మనకి. ఎవరన్నా ఏదని చెప్తే ఆ దరిద్రం అంతా మనకు ఉన్నట్టు ఉంటుంది. ఆ పాస్టర్ గారికి ఎంత చెప్పినా భయం వేయలేదట. సంఘస్థులు లేరు, జీవిత భాగస్వామి లేదు, తన అయిన వారు లేరు, కొడుకులు లేరు, కూతురు లేరు, అయినా ధైర్యంగా ఉన్నారు, బతికి బయటకు వచ్చారు. అప్పుడు పాస్టర్ గారిని అడిగారు, ఇంత ధైర్యంగా మీరు ఎలా ఉండగలిగారు పాస్టర్ గారిని అడిగితే, ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, నాకు ఏమీ లేదు కానీ ఒక మాట గుర్తుంది, అది లంగర్ లాగా నన్ను పట్టుకుంది. ఆ లంగర్ అంటే ఏంటో తెలుసా, ఒక వాడ కదలకుండా స్ట్రాంగ్గా ఒక వాడను పట్టుకునే లంగర్ ఎలాగైతే ఉంటుందో, నా జీవితం అటు ఇటు ఊగిసలాడు ఆడకుండా నా విశ్వాసం అనే వాడని లంగరేసి పట్టుకున్నట్టు ఒక మాట నాకు దొరికింది. ఆ మాట ఏదో కాదు, యెహోవా దయాళుడు. నన్ను చూసి నా సంఘస్థులు జాలి పడుతున్నారు, నన్ను చూసి నా కుటుంబీకులు జాలి పడుతున్నారు, నన్ను చూసి డాక్టర్లు కూడా జాలి పడుతున్నారు. ఎంతమంది జాలి పడినప్పుడు నన్ను పుట్టించిన దేవుడు ఎందుకు దయ కలిగి జాలి పడతాడు ఆయన. ఒకవేళ బతికిస్తే ఆయన కొరకు బతుకుతా, లేదు ఇక్కడతోనే నా జీవితం ముగిస్తుందంటే అయినా నాకు సంతోషమే, పోయి ఆయన కౌగిట్లో నేను చేరుకుంటా, ఏది జరిగినా నాకు సంతోషం అని చెప్పి ఆ పాస్టర్ గారు చెప్పిన ఆన్సర్కి హాస్పిటల్ యాజమాన్యానికి, విలేకరులకి మతిపోయిందంట. ఆ పాస్టర్ గారు బతకడానికి కారణం ఏంటి చెప్పినా ఒకే ఒక్క మాట. ఇప్పుడు మనం చదువుకుంటున్నామే, యెహోవా దయాళుడు. ఇప్పుడు చెప్పండి, మీకు వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, మిమ్మల్ని నమ్మినోళ్ళు ఎండిపోటు పొడిచినా, చివరికి మీ కుటుంబమే మీ మీద తిరగబడిపోయినా, ఏది జరిగిపోయినా ఎవ్వరికి ఏ వివరణ ఇవ్వకండి. ఆ వివరణ వెనకాల ఒకే ఒక్క మౌనం పెట్టుకోండి. ఆ మౌనంలోంచి ఒక మాట పదే పదే జ్ఞాపకం చేసుకోండి, నా దేవుడు దయాళుడు. ఇప్పుడు పరిస్థితులు ఏంటో నాకేం అర్థం కావట్లేదు, దారులన్నీ మూసిపోయినట్టున్నాయి, నాకు ఎందుకు ఎలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కానీ ఒక విషయం అయితే తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ వన్ డే ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడు. నా దేవుడు దయాళుడు. అప్పటి వరకు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నా దేవుడు మాత్రం నా చెయ్యి వదలడు. నా దేవుడు దయ కలిగిన వాడని నమ్మాలట. అలా నమ్మితేనట, బాగా వినండి, శ్రమలను జయించే శక్తి వస్తుంది. అంతేగాని ప్రతి దాని కృంగిపోయి, తిట్టితే కృంగిపోయి, దొగ్గితే కృంగిపోయి, బాధ వస్తే కృంగిపోయి, ప్రతి దానికి కృంగిపోతే, మళ్ళీ నేను చెప్తాను, ప్రతి దానికి కృంగిపోతే నువ్వు శ్రమలను జయించడం చాలా కష్టము. ఇంకా ఏం చెప్తున్నాడు కిందకి, తను ఎత్తుకువారి ఎళ్ళ ఆయన దయ చూపువాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి. ఇప్పుడు చెప్పండి, ఏదన్నా దైవికమైన కార్యం జరగాలంటే దాని సూత్రం ఒకటే, ఓపిక. మనకు ఓపిక ఉంటుందా? ఏదన్నా శ్రమ వస్తే సండే స్కూల్ పిల్లోడు సండే స్కూల్ నుంచి 70 సార్లు వేసినట్లు లెగిస్తాం మనం, లేగం. ఏదైనా శ్రమ వస్తే 70 సార్లు ఎక్కడ తిరుగుతాం?
ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, మున్సిపాలిటీ దగ్గరికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం. ఎంతమంది మోతుబరులు ఉంటారు అంతమంది మోతుబరులను సంప్రదించేస్తాం. అయ్యా 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 అని ఆ చుట్టూ ఆ అయ్యలు ఏం చేయరు నిన్ను. ఎలక్షన్ వచ్చింది తప్ప, ఆ ఎలక్షన్ టైంలో తప్ప ఇంకెప్పుడు నిన్నేమి చేయరా. ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి, అక్కడికి ఇక్కడ తిరుగుతారు, అన్ని కోణాలు తిరుగుతారు. ఎవడేం చేస్తాడు చెప్పండి? సండే స్కూల్ పిల్లోడు ఎన్నిసార్లు అయితే సండే స్కూల్ నుంచి లెగిస్తాడో, మనకి ఏదైనా బాధ వస్తే ఎంత బాధో. ఇక యోబు గారి తర్వాత నీకే బాధ వచ్చినట్టు, ఇక యోబు గారి తర్వాత అలాంటి ఆ క్యారెక్టర్ ఎవరికైనా ఉందో నీకే ఉన్నట్టు అరుగుల మీద కూర్చొని గంటలు చెప్తూ వచ్చిపోయే వాళ్ళందరికీ నాకేం జరిగింది తెలుసా, ఏం జరిగింది, నాకే జరిగింది అని చెప్తావు. నాకే జరిగింది, ఇలాగా జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? వచ్చి నీకు వాదార్పుతారా? అయ్యో అంటారు, అంతకుమించి ఏమని చేస్తారా? పోనీ వాళ్ళు వాదార్పుతున్నప్పుడు ఏమైనా మనకు ధైర్యం వస్తుందా? ఇంకా ఏడుపు వచ్చేస్తుంటుంది. ఏమని? అయ్యో అలా జరిగిందా, ఎవరికి జరగకూడదు అంటారు. ఆ మాట ఇంకా బాధ వేస్తుంది. మనకి ఎందుకు? ఎవరికి జరిగినంత నాకే జరిగింది, దరిద్రగోలు అనుకుంటారు. ఇంకా బాధ వేస్తుంది. వాళ్ళకి వాదార్చన వచ్చా? ఎప్పుడన్నా మీరు చూడండి, ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి, ఆ ఏడుస్తున్న దగ్గరికి వెళ్ళి ఒకటి ఉపశమనం లేకుండా ఒక మాట చెప్పండి. ఏడుస్తున్న దగ్గరికి వెళ్ళి ఏడకరా అనండి, ఏడ్చేస్తాడు. ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసిన దగ్గరికి వెళ్ళి ఇలా బిగించుకుని కూర్చుంటారు కదా, నోరంతా బిగించుకుని ఏడకుండా అలా ఉంటారు. ఆ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేసి ఏడవకరాను సైకలాజికల్గా ఏడుస్తారు ఖచ్చితంగా. ఒక బాధకు ఉపశమనం ఏంటో చెప్పనా? మళ్ళీ బాధే. ఒక నవ్వుకు ఉపశమనం ఏంటో చెప్పనా? మళ్ళీ నవ్వే. ఇప్పుడు విలాప వాక్యంలో దేవుడు చెప్తున్నది చెప్పనా? నీ బాధకి బాధే వాదార్పు. ఇప్పుడు ఎవరైనా నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ ఎలా అండి, ఇప్పుడు నేను బాధపడుతున్నాను, వాడు వచ్చి ఏడకరా అనకూడదు. ఆ బాధపడుతున్నప్పుడు నా నిజంగా నా స్నేహితుడైతే నేను ఏ పాయింట్ మీద బాధపడుతున్నానో వాడు కూడా అదే పాయింట్ కొరకు నా విషయంలో వాడు బాధపడితే నాకు ఎలా ఉంటుంది చెప్పనా? నా కోసం ఏడ్చే మరొకడు నా కోసం ఉన్నాడు అనిపిస్తుంది. ఈ మాత్రం పెద్ద ప్రెసిడెంట్కి వెళ్ళి నా భుజం మీద చెయ్యేసి ఏడొకరు అంటే ఇంకేడుపు వచ్చేద్దాను. నాకు ఎప్పుడు ఓదార్పు వస్తుంది? నా కోసం వాడు ఏడుస్తున్నప్పుడు, అంటే నాతో కలిసి ఏడ్చినప్పుడు నాకు ఏడుపు వస్తుంది. అంటే దేవుడు అలా చేస్తాడంటే ఇర్మియా అదే చెప్తున్నాడు, ఓపికతో కనిపెట్టండి. ఎంత ఓపికతో కనిపెడతాడంటే మీ దేవుడు మీ కొరకు ఆలోచిస్తున్నాడని మర్చిపోకుండా కనిపెట్టండి. కిందకు ఒక మాట ఉంది చూడండి, యవన కాలమున కాడు మోయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. ముగిద్దాం. యవన కాలమున కాడు మోయిట నరునికి మేలు. ఎందుకు మేలు? సందర్భంలో చాలా మంది బయటికి తీసుకొచ్చుకునే విషయాలు మాట్లాడతారు. సందర్భంలో మాట్లాడే తెలుసా? చాలా మంది యూత్ మీటింగ్లు మాట్లాడతారు. యూత్ మీటింగ్లో మాట్లాడుతూ యూత్ మీటింగ్ రెఫరెన్స్ ఇది వేస్తారండి. ఎందుకు వేసారో అలాగ తెలియదు, ఆ యూత్కి తెలియదు. యవన కాలంలో యెహోవా కాడు మోయటం మేలు అని అడుగుతారు. యవన కాలంలో యెహోవా కాడు మోయటం మేలు మంచిదే, కానీ ఆ రెఫరెన్స్ ఎందుకు వేస్తారో తెలుసా? తెలియదు. ఎందుకు వేస్తారో తెలియదు, కానీ ఆ రెఫరెన్స్ అర్థం ఏంటి? కానీ కొంతమంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా పితరులు చేసిన తప్పుకి మేమెందుకు బాధ అనుభవించాలి, మా పితరులు చేసిన తప్పుకి మేమెందుకు ఈ శ్రమను అనుభవించాలని వీళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారండి. ఏడ్చాలి, సైలెంట్గా అయ్యండి. మా పితరులు చేసిన తప్పుకి మేమెందుకు బాధ అనుభవించాలని వీళ్ళ రకరకాల బాధపడిపోతున్నారంట. అప్పుడు అన్నాడట ఇర్మియా అన్నాడు, మీరు పెద్ద పుణ్యాత్మలాగా ఏం బాధపడిపోకండి, మీ పితరులు చేసిన తప్పును మీరు కాడి మొయ్యాలి. ఈ టైంలో మాకెందుకు ఇలా జరుగుతుందని కామెంట్ చేయక వచ్చిన బాధను నోరు మూసుకుని మీరు కామెంట్ని జాగ్రత్తగా, ఆ బాధని మీరు జాగ్రత్తగా మొయ్యగలిగితే ఆ కాడి కూడా మీకు ఏమైపోతుంది చెప్పండి. మేలంటే ఇక్కడ కాడంటే చెప్పనా? సేవ కాదు. ఇక్కడ కాడంటే చెప్పనా? యెహోవా అనుమతించిన శ్రమ. ఆ శ్రమను మొయ్యండి. మా పితరులు తప్పు చేస్తే మేమెందుకు మొయ్యాలని తిరగబడకండి దేవుడి మీద. అనవసరంగా ఈ ఊర్లో పుట్టాను, మా నాన్నకు పుట్టాను, మా అమ్మకు పుట్టాను, నేను ముంబైలో పుడితే బాగున్నాను అనకండి. చాలా మంది యవనస్తులు ఫీల్ అయిపోతారు కదా. ఏమని ఫీల్ అయిపోతారు? అనవసరంగా ఇక్కడ పుట్టాను, ఏదో ఊర్లో పుట్టుంటే నా జీవితం ఇంకోలో, నువ్వు ఎక్కడ ఎరగదీయలేనప్పుడు ఇంకో ఊర్లో పుట్టినా ఏమి ఎరగదీయను. చాలా మంది ఫీల్ అయిపోతారు, మా అమ్మ ఇంకా తెల్లగుంటే బాగున్నాను, ఎందుకు నేను తెల్లగా అంటదానా? తెగ ఫీల్ అయిపోతుంటారు. నేను ఈ వీధిలో పుట్టాను, ఇక్కడ పుట్టాను, అనవసరంగా పుట్టాను, మీ గర్భాన్ని పుట్టాను, వేరే వాళ్ళ గర్భాన్ని పుట్టుంటే నేను వేరేలా చదువుకుండు, నేను ఫారెన్లో ఉందును. ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ యవనస్తులు చెప్తున్నారు. నోరు మూసుకుని చెప్తుండే ఇర్మియా, నోరు ముయ్యండి, అలాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే ఇర్మియా చెప్తున్న మాటల్లో ఒక మాట ఏంటో తెలుసా? యవ్వన కాలమున కాడి మొయ్యండి. ఎందుకు మొయ్యాలంటే మీరు కాడి జాగ్రత్తగా మొయ్యగలిగితే దేవుడు మేలుగా మారుస్తాడు. ఆ కాడిని జాగ్రత్తగా మోసిన వారిలో ఒక జాబితా చెప్పండి, ఎవరు తెలుసా? దానియే. ఇదే పరిస్థితుల్లో భాగమేనండి. ఇర్మియా ప్రవచనం చెప్పిన తర్వాత ఆ బాధలు అనిపించిన నరుల్లో ఒక నరుడు ఎవరో తెలుసా? దానియేలు. దానియేలుతో పాటు ఉన్నది 3 స్నేహితులు. అంటే దానియేలు 3 స్నేహితులు ఎప్పుడైతే ఈ బాధ అనుభవించారో ఆ మేలుని దేవుడు, ఆ కీడుని మేలుగా
దానియేలు ముగ్గురు స్నేహితులకి మార్చేశాడు. ఏమైపోయాడు? ఆ శ్రమలో, బాధలో, సింహాల మధ్య, బాధల మధ్య ఉంటే ఆ దానియేలుని దేవుడు ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాడు? దేశానికి ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళాడు. తన ముగ్గురు స్నేహితులు తీసుకెళ్లి ఆ లోపల ఆ భయంకరమైన అగ్ని గంధకాల్లో పడేసినప్పుడు ఒక మాట అన్నారు, దేవుడు విడిపించినను విడిపించకపోయినను మా దేవుడు అని అనేసరికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ దేశానికి అధికారులుగా మార్చేశాడు. అంటే మనకు శ్రమ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఒకటే, దేవుడు దయాడు నోరు మూసుకుని ఆ శ్రమను మనం అనుమతిస్తే ఆ శ్రమను పూదండగా మార్చి అధికారులుగా మారుస్తాడు. ఈ లోపల కుప్పుగంతులు వేయకూడదు. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. శ్రమలు అనేవట ముండ్ల లాంటివంట. ఆ శ్రమలు అనే ముండ్ల పొదలో పడినప్పుడట బెస్ట్ పొజిషన్ ఒకటే, అటు ఇటు కదలకుండా కుదురుగా కూర్చోవాలట. కదిలితే ఏమవుతుంది చెప్పండి? ముళ్ళ పొదలో పడిపోయినప్పుడు ఇలా కదిలేమనుకుంటే వెనక గుచ్చిపోతాయి, ఇలా ముందు గుచ్చిపోతాయి, ఇలా సైడ్గా ఎలా కదిలితే అలా గుచ్చిపోతాయి. పొదలో పడిపోయినప్పుడు ఇంకొకటి వచ్చి తీసే వరకు కదలకు. శ్రమలు కూడా అంతే. శ్రమలు అనే పొదలో పడిపోయినప్పుడు కదలకు. సండే స్కూల్ పిల్లల్లాగా అటు ఇటు కదిలితే ఏమవుతుంది చెప్పండి? ఇంకా ఎక్కువ గుచ్చిపోతాయి. ఈ పొదలో పడేసింది దేవుడే, మళ్ళీ తీసేది కూడా దేవుడే. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే శ్రమలను అనుమతించిన దేవుడు ఏదో ఒక రోజు తీస్తాడు. ఎంత బాగా తీస్తాడంటే మళ్ళీ ఆ శ్రమల్లో గొప్ప సాక్ష్యం చెప్పుకునేంతగా తీస్తాడు. ఇప్పుడు చెప్పండి, విలాప వాక్యాలు నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే, బాధ వచ్చినప్పుడు ఓపికతో ఉండు. చెప్పినప్పుడు ప్రసంగాలు ఎక్కువగా, దేవుడు శిక్షిస్తాడని చెప్పినప్పుడు ప్రసంగాలు ఎక్కువగా. ఇప్పుడు ఆ ప్రసంగాల ప్రతిఫలం నీ జీవితం మీదకి వచ్చింది. ఇప్పుడు ఓపికగా ఉండు. ఈ శ్రమను ఎలా జయించాలి నేర్చుకో. ఎలా జయించాలి? మీరు జయిస్తున్నప్పుడు అగ్ని వైపుకో, నూతి వైపుకో, సముద్రం వైపుకో చూడకండి. ఓపికతో ఉండండి. ఆ ఓపికతో ఉంటే ఏదో ఒక రోజు దేవుడే విడిపిస్తాడు. శ్రమల్లోంటి గొప్ప సమాధానం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఇంకా ఏమిస్తారంటే దేవుడు ఆ కింది వచనాలు అంటాడు. ఆ కింది వచనాలు అన్న మాట ఏంటో తెలుసా? మీరు బాధపడితే నేను కూడా బాధపడతాను అంట. మీరు బాధపడితే నేను కూడా బాధపడతాను. మేం బాధపడితే నువ్వెలా బాధపడతావు ప్రభు అంటే, దేవుడు మనం పిల్లలుగా భావించాడు కనుక తన పిల్లలు బాధపడతాయని బాధపడ్డా, తన పిల్లలు ఏడుస్తాయని ఏడవడా చెప్పండి. అందుకే మీరు బాధపడినప్పుడు నేను బాధపడతాను. మీ జీవితాలు బాగుండాలని కొన్ని శ్రమలు మీ జీవితంలోనికి అనుమతిస్తాను. అందుకే శ్రమలు వచ్చినప్పుడు కదిలిపోకండి, బాధలు వచ్చినప్పుడు కదిలిపోకండి. దేవుని వైపు కనిపెట్టి చూడండి. మీ శ్రమలకు, మీ బాధలకు దేవుడు సమాధానం అనుగ్రహించును గాక. పారిపోండి, ఎంత దూరం పారిపోండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ విలువైన మాటల తండ్రి మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు తండ్రి. అనుకూలమైన వాతావరణం దయచేసినందుకు మీ స్తుతులు, స్తోత్రములు తండ్రి. పరిసర ప్రాంతాల్లో భయంకరమైన వర్షాభావం ఉన్న ఇప్పటి వరకు తండ్రి పడుబారిన పరిస్థితులు మాకు దయచేసినందుకు మీ స్తుతులు దేవ. ఎవరికి ఈ మాటలు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. శ్రమల వెనకాల మేము బాధపడితే మీరు బాధపడతారు, మేము నవ్వుతే మీరు నవ్వుతారు. ఎందుకంటే మా జీవితాలు బాగుంటే మొట్టమొదట ఆనందించేది మీరే తండ్రి. అలాంటి దయా కిరీటం మా కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో ఏదైనా జరిగితే మేము నేర్చుకోవాల్సింది తండ్రి, మా దేవుడు దయాళుడు, మేము ఎవరిని ఉంచాల్సిన అవసరం లేదని మీ కొరకు మేము విశ్వాసంతో కనబడితే మళ్ళీ ఇజ్రాయేలు దేశాన్ని బాగు చేసిన దేవ మా కుటుంబాలని మమ్మల్ని కూడా బాగు చేస్తారు తండ్రి. సేవకుల ద్వారా కొన్నిసార్లు మమ్మల్ని హెచ్చరించినప్పుడు అవి మాకు కాదులే అనుకుంటాం కానీ తండ్రి, కొన్నిసార్లు అవి మాకే అని మేము తీసుకునే రోజులు మాకు వస్తాయి. ఆ టైంలో మేము చూడాల్సింది మీ వైపు తండ్రి. చిన్నపిల్లలు అటు ఇటు మేము పరిగెట్టగా శ్రమ టైంలో మీ వైపుకు మేము చూస్తే తండ్రి, మీ దయలో, మీ కృపలో తండ్రి మరలా మాకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తారు. మేము తిరిగి వస్తే తప్పిపోయిన కుమారుని ఎలా ఆశీర్వదించారో అలానే తండ్రి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీ దయలో, మీ కృపలో కాపాడండి తండ్రి. రేపటి దినాన్ని మీ చిత్తమైతే అనుకూలమైన వాతావరణం దయచేస్తారని కోరుతూ, వేదిక మీద పెద్దల్ని, సేవకుల్ని, మా జత పని వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, ముఖ్యంగా ఎవరైతే ఈ సభకు వచ్చారో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, తల్లిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.